ఓ చిన్న స్టోరీ. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది. తనకి పెళ్ళయి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సో నాకు తెలిసి తనకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హస్బెండ్ కూడా మంచివాడే. అండ్ తన పిల్లలు వచ్చేసరికి ఒక అతను 10th చేస్తున్నాడు, ఇంకొక అతను ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. ఇంకా తను కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి. సో డబ్బుల పరంగా కూడా ఏం పెద్ద ఇబ్బందులు ఏం లేవు. పెద్దగా చెప్పుకోవడానికి కూడా బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కానీ ఎప్పుడు తరచుగా తను మా అందరితో ఒక విషయం షేర్ చేసుకునేది. అసలు తనకి రాత్రంతా నిద్ర పట్టట్లేదని, అసలు ఏమి తినాలనిపించట్లేదు, అసలు ఆకలి వేయట్లేదు అని చెప్పేసి, లేదా ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పేది. అయితే ఇంకా కొందరు సలహా మేరకు తను ఏం చేసిందంటే, మందు తాగితే నిద్రపోతారు, ఇవన్నీ ఏం గుర్తుండవు అని చెప్పేసి కొందరు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ తనకు చేశారు. సో తను ఏం చేసింది, మెల్లగా నిద్ర పట్టాలి అది ఇది అని చెప్పేసి మందు తాగడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడు అలవాటు కదా. సో మందు తాగితే ఆబ్వియస్లీ నిద్ర వస్తుంది. సో కొత్తలో బాగానే ఉంది, మందు తాగుతుండే నిద్రపోతుంది. కానీ అది ఎంతో కాలం ఉండదు కదా. సో ఆ మందు ఎఫెక్ట్ పనిచేయడం మానేసింది అనమాట తన పైన. ఇంకా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నిద్ర పట్టకపోవడం, తినాలనిపించకపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరితో కలిసిమెలిసి ఉండాలనిపించకపోవడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. ఈసారి మళ్ళీ తను షేర్ చేసుకున్నప్పుడు మాలో కొందరు తనకు మళ్ళీ సలహా ఇచ్చారు, డాక్టర్ని కన్సల్ట్ చేయదు అని చెప్పేసి. సో తనకి తెలిసిన ఏదో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ తనకి సెడేటివ్స్ స్టార్ట్ చేశారు. సో యాజ్ యూజువల్గా ఇంతకు ముందులాగే మందు ఎలాగైతే పనిచేసిందో సెడేటివ్స్ కూడా అంతే. తనకి ఇనీషియల్ స్టేజెస్లో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మంచి నిద్ర పట్టడం ఉండే. సో దాని తర్వాత 2, 3, 4, 5 అట్లా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా తనకి ఎఫెక్ట్ లేదనమాట. ఇంకా తనకి ఇటు డాక్టర్స్ పైన నమ్మకం పోయింది, అటు మందు పైన నమ్మకం పోయింది. అప్పటికి మాత్రం మళ్ళీ ఆ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా చూస్తూ ఇది ఫేస్ చేసింది, ఫైట్ చేస్తూ పడేసి సడన్గా ఒకరోజు తను సూసైడ్ చేసుకుంది. తన 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ హస్బెండ్, తన ఆస్తి, ఇవేవి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయింది. అసలు ఇంతకీ ఈ స్టోరీ మీతో షేర్ ఎందుకు చేసుకున్నా తెలుసా? తనకు లాగే ఈ సమాజంలో చాలామంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. కొందరు ప్రేమించిన వారు వదిలేసి వెళ్ళిపోయారని, కొందరు జీవితంలో ఫెయిల్ అయిపోయారని, కొందరు మ్యారీడ్ లైఫ్ చక్కగా లేదని చెప్పేసి, కొందరికి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటిదో కూడా తెలియదు అనమాట. అసలు వాళ్ళు ఎందుకు డిప్రెస్ అవుతారో కూడా తెలియదు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న డిప్రెస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగే వాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వీటన్నిటికీ ఒకటే ఒక కారణం, డిప్రెషన్. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ 2 రకాలు. ఒకటి క్లినికల్ డిప్రెషన్, రెండోది ఫీలింగ్ డిప్రెషన్ అనమాట. సో క్లినికల్ డిప్రెషన్లో వాళ్ళు ఎందుకు డిప్రెస్ అవుతున్నారో అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే బ్రెయిన్లో కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయి, కొన్ని సాడ్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఫీల్ గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోయి మొత్తం సాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అసలు వాళ్ళు మనతో పాటు ఉన్నా కూడా నార్మల్గానే కనిపిస్తారు, వాళ్ళు డిప్రెస్డ్గా ఉన్నట్టు అసలు అనిపించదు. కానీ లోపల మాత్రం చాలా డిప్రెస్డ్గా ఉంటారు. ఇంకొందరేమో షేర్ చేసుకుంటారు, ఎందుకు డిప్రెస్ అవుతున్నాం ఏంది అని చెప్పేసి. కానీ అసలు వాళ్ళకి ఎంత ఎతికినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లం వల్ల డిప్రెస్ అవుతారు, ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల డిప్రెస్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకి ఏ యూట్యూబ్ వీడియోస్ కానీ, ఏ ఫ్రెండ్స్ సజెషన్స్ కానీ ఇవేవి మీకు హెల్ప్ అవుట్ చేయవు. కంప్లీట్గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం, ఒక మంచి డాక్టర్ని రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఫీలింగ్ సాడ్ డిప్రెషన్. ఈ ఫీలింగ్ సాడ్ డిప్రెషన్ అనేది ప్రేమించిన వారు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల, లేదా పిల్లలు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని డిప్రెస్ అవ్వడం, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని వాటి వల్ల డిప్రెస్ అవ్వడం, లేదా ఇతర మనుషులు వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని డిప్రెస్ అవ్వడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్లో ఫీలింగ్ సాడ్ డిప్రెషన్ వస్తుందన్నమాట. సో ఈ డిప్రెషన్ నుండి బయటికి ఎలా రావాలి అనే ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్, ఏ మనిషికైనా తన లైఫ్లో పూర్తిగా నమ్మకం ఉన్న ఒక మనిషి ఉంటారు అనమాట. అంటే మనం వాళ్ళతో మనస్ఫూర్తిగా ఏదైనా షేర్ చేసుకుంటాం. వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే వాళ్ళు ఎవ్వరికీ అసలు మన సీక్రెట్స్ బయట పెట్టరు అని ఒక నమ్మకం ఉంటుంది.
అదే కాకుండా వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు మనల్ని రైట్ గైడెన్స్లో పెడతారు అన్న నమ్మకం ఉంటుంది. సో అలాంటి వారితో అంటే ఆల్మోస్ట్ ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కొందరు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఆ ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం వల్ల మీ ప్రాబ్లంకి కొంత రిలీఫ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అసలు హ్యూమన్ టెండెన్సీయే అంతండి. అంటే చాలామంది మనుషులు వాళ్ళ ప్రాబ్లమ్ని ఇతరులకు చెప్పుకుంటే వాళ్ళ లోపల ఉన్న బరువు తగ్గినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. సో ఇది జరుగుతుంది కూడా, యాక్చువల్గా చెప్పాలంటే జరుగుతుంది కూడా. సో మీకు నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రతి మనిషి లైఫ్లో ఫ్రెండ్ ఉంటారు కదా. సో ఏదైనా పర్సన్స్ అన్నీ షేర్ చేసుకుంటాం, వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్తారు, ఎలా జరిగింది, ఏం జరిగింది, వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అని చెప్పేసి మీకు చాలా గైడెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక మంచి ఫ్రెండ్కి మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటికి తేగలిగే అంత శక్తి ఉంది. సెకండ్ పాయింట్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ని అవాయిడ్ చేయండి. సో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్లో ఏమేమి వస్తాయి? మందు తాగడం, సిగరెట్ తాగడం, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, బ్యాడ్ ఫ్రెండ్షిప్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ చేసే ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడం. ఇదే కాకుండా సోషల్ మీడియా, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్సెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియాని అవాయిడ్ చేయడము. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీరు ఎప్పుడైనా సాడ్ ఉన్నప్పుడు మీకోసమే వస్తున్నట్టు ఆ రీల్స్లో ఆ సాడ్ మూమెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఆ సాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటినీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే ఎంతో కొంత మీకు ఆ ఫీలింగ్ నుండి కొంచెం బయటికి రావడానికి కొంచెం గ్యాప్ దొరుకుతుంది. లేదా మీరు అదే సాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఉన్నారనుకోండి, మీకు ఆ ఫీలింగ్ నుండి రిలీఫ్ వచ్చి బయటికి రావడానికి అసలు ఛాన్స్ అయితే దొరకదు. పాయింట్ నెంబర్ 3, ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మన బాడీ స్ట్రెయిన్ అయిపోయి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటికి కంప్లీట్గా వచ్చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ మీరు లోపల దేంతో అయితే పోరాడుతున్నారో దానికి మీ శరీరం సహకరిస్తుంది అనమాట. అంటే మీ శరీరం సహకరించి దాంతో ఇంకా బలపరుస్తుంది మిమ్మల్ని. ఆ లోపల జరుగుతున్న యుద్ధానికి మీ ఫిజికల్ ఫిట్నెస్ నుండి ఒక ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎంతో కొంత పూర్తి కాకుండా ఎంతో కొంత మిమ్మల్ని మీ వార్లో బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సైన్స్ పరంగా ప్రూవ్ అయింది, ఒక మనిషి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి. ఫోర్త్ పాయింట్, మెడిటేషన్ మిమ్మల్ని ఫోకస్డ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. ఇది ప్రపంచం మొత్తం తెచ్చిన విషయమే. సో మెడిటేషన్ మనకి చాలా హెల్ప్ అవుట్ చేస్తుంది. మెడిటేషన్ వల్ల మనం ఇలా ఒక పాయింట్ నుండి ఫోకస్గా ఉండాలి, బ్యాడ్ పాయింట్స్ని ఎలా అవుట్ ఫోకస్ చేయాలి అనే దాన్ని మనకి మెడిటేషన్ అనేది హెల్ప్ అవుట్ చేస్తుంది అనమాట. సో మెడిటేషన్ కూడా కంప్లీట్గా హెల్ప్ అవుట్ చేస్తుంది అని నేను చెప్పట్లేదు, కానీ మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల మీరు పోరాడుతున్న మీ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఏదైతే ఉందో దానికి ఈ రెండు సపోర్ట్గా నిలుస్తాయి. అండ్ ఫిఫ్త్ పాయింట్, మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఒక మనిషి తనని తను ప్రేమించుకుంటే ఇంకా మిగతా ఏది తనకన్నా పెద్దగా ఏది అనిపించదు అనమాట. సో సెల్ఫ్ లవ్ ఉన్న పర్సన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అసలు నాకు చెప్పండి, అసలు ఏ మనిషి జీవితంలో ప్రాబ్లమ్సే లేకుండా ఉన్నాడు? ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ప్రాబ్లమ్కి సఫర్ అవుతూనే ఉంటాడు. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎదుర్కొని బయటికి రావాలి అనేదే కదండి మనం నేర్చుకోవాలి. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ పాటిస్తే మీకు డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఛాన్స్ ఉంటాయి. అప్పటికి మీకు మీ డిప్రెషన్ లెవెల్స్ తగ్గట్లేదు అనిపిస్తే నేను ఒక మంచి డాక్టర్ని కనుగొనండి. అదే కాకుండా మీరు ఎవరితో షేర్ చేసుకోలేరు, అసలు ఎట్లా బయటికి రావాలి తెలియట్లేదు అంటే ఎన్నో NGOs ఉన్నాయి, గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. అది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ హెల్ప్ లైన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీతో మాట్లాడతారు, మీకు హెల్ప్ అవుట్ చేస్తారు, అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది రెక్టిఫై చేస్తారు. సో మీరు ఆ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ నుండి కూడా తీసుకోవచ్చు.